ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయంలోని 7వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఏమి చెప్పారంటే, జన్మరహితుడు, నాశవర్జితుడు, జగన్నియామకుడైనటువంటి ఈశ్వరుడు మరలా ఎందుకు జన్మెత్తున్నాడంటే, ప్రకృతిని స్వాధీనపరుచుకొని లోకోద్ధరణ కొరకు మాత్రమే జన్మించుతున్నాడే కానీ అజ్ఞానుల వలె కర్మకు వశులై కాదని చెప్పి తెలియజేశారు. అది ఈరోజు శ్లోకంలో తాను జన్మించడానికి కారణములను ఈ 2 శ్లోకముల ద్వారా భగవాన్ చెప్పబోతున్నారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భారత, ఓ అర్జున, యదా యదా ఎప్పుడెప్పుడు ధర్మస్య ధర్మమునకు గ్లానిహి హానియు అధర్మస్య అధర్మమునకు అభ్యుత్థానం అభివృద్ధియును భవతి కలుగుతున్నదో తదా అప్పుడు ఆత్మానం నన్ను అహం నేను సృజామి సృష్టించుకొనుచున్నాను. తాత్పర్యం, ఓ అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి అవుతుంటుందో అప్పుడు నన్ను నేనే సృష్టించుకొనుచుందును, అనగా అవతరించుచుందును. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.